హైదరాబాద్ సిటీలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ సిబ్బంది చించివేశారు. మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాలతో పాటు నగరంలో ప్రధాన కూడళ్లలో శుభాకాంక్షలు చెప్తూ పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పుట్టినరోజు వేడుక కూడా జరుపుకోకముందే ఫ్లెక్సీలను తొలగించడంపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. ప్రభుత్వం కుట్రలో భాగమే ఫ్లెక్సీలు తొలగింపని ఆరోపించారు. ఉన్నతాధికారుల సూచనలతోనే ఫ్లెక్సీలు చించివేశామని జీహెచ్ఎంసీ సిబ్బంది చెబుతున్నారు. ఫ్లెక్సీలు చించివేసినంత మాత్రాన ప్రజల్లో బీఆర్ఎస్పై హరీష్ రావుపై ఉన్న అభిమానాన్ని తొలగించలేరని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. రాజేంద్ర, తెలంగాణ భవన్ వద్ద హరీష్ రావు జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా రాష్ట్ర కూడా చాలా చోట్ల కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా హైదరాబాద్ లోని ప్రధాన కూడల్లో కూడా ఇప్పటివరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఆ ఫ్లెక్సీలు కూడా జీహెచ్ఎంసీ ఆ సిబ్బంది కూడా తొలగించారు. ఎందుకు ఫ్లెక్సీలు తొలగిస్తున్నారని చెప్పేసి కూడా అడిగితే ఉన్నతాధికారుల సూచనల మేరకు దాన్ని తొలగిస్తామంటూ కూడా తెలంగాణ భవన్ సిబ్బంది కూడా చెప్పినట్టు కూడా తెలంగాణ భవన్ వాళ్ళు కూడా చెప్తున్నారని చెప్పుకోవచ్చు. ఫ్లెక్సీలు చింపి మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఒక రాజకీయం చేస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన శ్రేణులు మాత్రం ఇప్పటివరకే ప్రభుత్వం పైన కూడా ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల కూడా ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల ఫ్లెక్సీలు ఉన్నా కూడా వాటిని ఎందుకు తొలగించట్లేదు? ఇవాళనే హరీష్ రావు బర్త్డే ఉంది కాబట్టి ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే ఒక్కరోజు కూడా ఆ ఫ్లెక్సీలు ఉంచకుండా ఎందుకు తొలగించారు అంటూ కూడా ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఫ్లెక్సీలకు సంబంధించిన రాజకీయం చేయడం ఏంటి అనే దానిపైన కూడా ఇప్పటికే ప్రశ్నిస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం అధికారంలో ఉన్న వారికి ఒకలాగా, అదేవిధంగా ఆ ప్రతిపక్షంలో ఉన్న వారికి ఒక విధంగా చూస్తూ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఆ నేతల ఫ్లెక్సీలు ఎక్కడున్నా కూడా ఇప్పటివరకు చింపివ్వాలని ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందా? దీనిపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి. సీఎం మాత్రం ఇలాంటి చర్యలను ఏ విధంగా చూస్తున్నారు, దీనిపైన కూడా సీఎం ఏ విధంగా సమాధానం చెప్తారు అంటూ కూడా ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల కూడా హరీష్ రావుకు సంబంధించిన ఫ్లెక్సీలు వెళ్తాయి. వాటి నుండి కూడా ఇప్పటివరకు జీహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది కూడా తొలగించారు కాబట్టి ప్రభుత్వానికి సంబంధించినంత కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల ఫ్లెక్సీలు ఎక్కడైతే ఉంటాయో వాటి కూడా తొలగించాలి అంటూ కూడా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ పార్టీ అనే దానిపై కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కామెంట్ కూడా చేస్తున్నారు. ఫ్లెక్సీల ద్వారా మాత్రం రాజకీయం చేయాలని దృష్టిలో చూస్తే మాత్రం మంచి పద్ధతి కాదు అంటూ కూడా ఆ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.